ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చక్కగా ఆరాధన క్రమం జరిగింది. వాక్య భాగంలోకి వచ్చాం. అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినండి. 10 నిమిషాలే దేవుని వాక్యం మనం చెప్పుకుందాం. కాబట్టి దేవుడు మనకి మరి కరెంట్ని, సౌండ్ సిస్టాన్ని, మంచి వాతావరణాన్ని దయచేసిన దాన్ని బట్టి దేవుని ఎంత ఘనపరిచినా తక్కువే. కాబట్టి తెలుగు మీడియంలో ఉన్నవాళ్ళు తెలుగు చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సరిగా చదవలేకపోతున్నారు. బైబిల్ అలవాటు చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చదువుకోవాలి. మన మాతృభాష తెలుగు. అది మనం నేర్చుకుంటుంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి అది కూడా చక్కగా పెద్ద పిల్లలు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి 4 సార్లు ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి. తప్పులు చదవకూడదు. అసలు తప్పు అనే మాట రాకూడదు. ఎక్కడ కామాలు ఉంటే అక్కడ కామాలు, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటే అక్కడ ఫుల్ స్టాపులు, దాన్ని బట్టి చదవాలి బైబిల్. ఉన్న పాట చదవకూడదు. సరే, ఈరోజు వాక్య అంశం ఏంటంటే దావీదు ఇంటి తాళపు చెవులు. ఏంటి? దావీదు ఇంటి తాళపు చెవులు. దావీదుకు పరలోకంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో సంపదలు ఉన్నాయి. కరగని సంపదలు, తరగని సంపదలు ఉన్నాయి. ప్రతి గదిలో ఆయనకు ఐశ్వర్యము, దీవెనలు అన్నీ ఉన్నాయి. వాటికన్నిటికీ తాళం వేసి ఆ తాళం దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఇది నీ ఇల్లయ్యా, పరలోకంలో నీ కోసం కట్టిన ఇల్లు. ఈ ఇల్లు, ఈ ఇంట్లో నీకు చెప్పలేనంత ఐశ్వర్యం ఉన్నది. ప్రతి గదిలో ఐశ్వర్యం ఉన్నది. వాటికి తాళం వేసి నీకు ఇస్తున్నా. నీ ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేసుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు కావాల్సినవి తీసుకో, మళ్ళీ తాళం వేయి. అది ఎవరిల్లు? ఎవరిల్లు? దావీదు ఇంటి తాళపు చెవి. మా ఇల్లు ఉంది ఇక్కడ. మా ఇంటికి తాళాలు వేస్తాం, చర్చికి తాళాలు వేస్తాం, స్టోర్ రూమ్కి తాళాలు వేస్తాం. తాళపు చేతులు మా దగ్గర ఉంటాయి. హాస్టల్కి తాళం వేస్తాం, తాళపు చేతులు మనకుంటాయి. పాతింటి ఇంటి తాళాలు మా దగ్గరే ఉన్నాయి. తాళాలు వేస్తాం. లేకపోతే ఎవరు పెడితే వాళ్ళు వస్తారు. అలాగే దావీదుకు పరలోకంలో ఒక ఇల్లు కట్టాడు దేవుడు. ఆ ఇంట్లో సర్వ సంపదలు ఉన్నాయి. ప్రతి గదుల్లో ఐశ్వర్యం ఉన్నవి. అవన్నీ కూడా దేవుడు దీవించి, ఇదిగో దావీదు నీకు ఇస్తున్న తాళం, నీ ఇష్టం వచ్చినప్పుడు తలుపు ఓపెన్ చేసుకొని గదుల్లో ఉన్న ఐశ్వర్యాన్ని నువ్వు స్వీకరించి మళ్ళీ తాళం వేయని దావీదు ఇంటి తాళపు చెవి. ఎవరిల్లది? దావీదు ఇంటి తాళం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తీయండి. దత్తు బైబిల్ చదవాలి నువ్వు. 22వ అధ్యాయం యెషయా గ్రంథము 22వ వచనం అందరూ కూడా. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను. ఇంటి తాళపు భారమును. ఇంట్లో దావీదు ఇంటి తాళపు చెవి. అంశం ఏంటి ఈరోజు అంశం? దావీదు ఇంటి తాళపు చెవి. దాంట్లో దేవుడు ఇచ్చాడయా, రాజ్య పరిపాలన చేస్తున్నావు కదా, అధికార భారం. దాంట్లో క్రెడిట్, డెబిట్ ఉంటాయి కదా, లాభ నష్టాలు, లావాదేవీలు ఉంటాయి కదా. ఇప్పుడు రాజ్యాంగం పరిపాలన చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారంటే, మోడీ రాజ్య పరిపాలన చేస్తున్నారంటే వాళ్ళకు ఒక క్రెడిట్, డెబిట్, మన ఇన్కమ్ ఎంత వస్తుంది, మన రెవెన్యూ ఎంత, మన క్రెడిట్ ఎంత, మన డెబిట్ ఎంత, బ్యాలెన్స్ ఎంత, ఎప్పటికప్పుడు లెక్కలు ఉంటాయి కదా. ఇది రాజ్యభారం. రాజ్యభారము కలిగినటువంటి భారం ఒక ఇంట్లో పెట్టాను, దాన్ని తాళం ఇచ్చి ఇస్తున్నానని దేవుడు దావీదుకు రాజ్యభార తాళం అని ఇచ్చాడు. దావీదుకి ఇల్లు ఉంది. నీకు ఇల్లుందా? పరలోకంలో నీకు ఇల్లు ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచించి, చిన్నపిల్లలు మీరు నేర్చుకోవాలి. ఇప్పటి నుంచే పరలోకంలో ఇల్లు ప్రభు అన్నాడు, ఈ లోకంలో ధనం సంపాదించుకోవద్దు, పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి అన్నాడు. అది ఎంతైనా కావచ్చు, 10 పైసలు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. ధనం సంపాదించుకున్న ఆ ధనాన్ని దేవుడు తుప్పు పట్టదో, ఏమీ పట్టనటువంటి ఆ ధనాన్ని, పరలోక ఐశ్వర్యాన్ని దేవుడు నీకు పరలోకంలో సిద్ధపరిచాడు. నీకు ఇల్లు ఉండాలి. పరలోకంలో పోగానే ప్రభుని అడగాలి, ప్రభు నా ఇల్లు ఏదంటే,
ఇదిగో నాయన నీ ఇల్లు, నీ పేరు కలిగిన ఇల్లు ఇక్కడ ఉంది అంటాడు. దావీదు అడిగాడంట, పరలోకంలో పోగానే ప్రభువా నాకు నువ్వు భూలోకంలో పరలోకపులో నాకు ఇల్లు ఉంది అన్నావు కదా, ఆ ఇంటి తాళం ఇచ్చావు కదా, అసలు నా ఇల్లు ఏదని అడిగాడంట. ఎవడు అడిగాడు? అసలు నా ఇల్లు ఏ బజార్లో ఉంది, ఏ మూలలో ఉంది ప్రభువా నాకు చూపించు. భూలోకంలో ఉన్నప్పుడు నాకు చెప్పావు కదా, పరలోకంలో నీకు ఇల్లు ఉందా దావీదు, ఆ ఇంటి తాళాలు నీకు ఇస్తున్నాను అన్నావు కదా, నా ఇల్లు ఎక్కడ? ఇంట్లో ఓపెన్ చేస్తే గదులో సర్వ సంపదలు ఎక్కడ అని దావీదు ప్రభువుని అడిగాడంట. ప్రభు చూపించాడు, ఇదిగో నీ ఇల్లు, యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఆ ఇంట్లో నేను నిన్ను దీవించాను, ఆ ఇల్లు నిన్ను దీవించాను అన్నాడంట. నీవు అడగాలి ప్రభువుని. ఇది బైబిల్, దేవుని వాక్యం, ఉన్న పాఠం చెప్పడం. దేవుడు మనకి సృష్టిలో జరిగే సత్యం ఇది. మనందరం కూడా పరలోకంలో ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో సంపదలు దాచిపెట్టుకోవాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో దావీదు కుమారుడైన సొలొమోను ఒక మాట చెప్తున్నాడు. దావీదు కుమారుడు సొలొమోను అన్నమాట 8వ అధ్యాయము సామెతల గ్రంథం 18వ వచనంలో, ఐశ్వర్యమును ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు చెప్తున్నావా దావీదు, నీకు ఇల్లు కట్టాను కదా, ఎన్ని సంపదలు ఎక్కండి ఒకసారి. మొట్టమొదటిది ఏంటి? చదువుతున్నారు కదా బైబిల్ ఇప్పుడు. ఐశ్వర్యమును. రెండవది, మొట్టమొదటి ఐశ్వర్యం ఉన్న గది ఉంది, ఆ గదిలో దేవుడు ఐశ్వర్యం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువగా. ఇదిగోనయ్యా దావీదు, ఈ తాళం ఓపెన్ చేయి, ఈ తాళం ఓపెన్ చేయి. గదిలో ఏముందంటే ఐశ్వర్యం ఉన్నది. ఐశ్వర్యం అనే గది ఉంది. మనం ఇళ్లలో, మా ఇళ్ళలో ఈ స్టోర్ రూమ్లో దీంట్లో ఉన్నాయి, రేషన్ అంతా ఇక్కడ ఉంది, లేదా ఈ బీరువాలో ఈ బంగారం ఉన్నది, ఈ డబ్బులు ఉన్నాయని మనం ఏ విధంగా మనం గదులు తయారు చేసుకుంటామో, అలాగే దేవుడు అడిగాడంట, ఐశ్వర్యమును యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఎప్పుడు కూడా ఈ గదిలో ఐశ్వర్యం ఫుల్ అయి ఉంటుంది. ఇదిగో ఐశ్వర్యపు తాళం నీకు ఇస్తున్నా, ఈ గదిలో ఐశ్వర్యం మాత్రమే ఉన్నది. ఐశ్వర్యం అంటే తరగని సంపద, కరగని సంపద. యెహోవా దీవెన ఉన్న ఆ గదిలో ఏముంది? ఐశ్వర్యం ఉన్నది. ఆ గది పేరేంటి? ఆ గది పేరు ఐశ్వర్యము గది. దాని తాళపు చేతులు నీకు ఇస్తున్నా, ఇదిగో తాళపు చేతులు. పెద్ద ఇల్లు ఉన్నది, ఇంట్లో గదులు ఉన్నాయి, ప్రతి గదిలో ఏదో ఒక సంపదని దాచిపెట్టాను. మొట్టమొదటిది ఏంటంటే ఐశ్వర్యము. నీకుంది ఐశ్వర్యము పరలోకంలో. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప ఎంబడి కృపను పొందితేమి. దేవుడి దగ్గర ఎలితి లేదు. నిన్న నా దగ్గర 100 రూపాయలు అనుకోండి, ఇప్పుడు విక్రానికి ఒక 10 రూపాయలు ఇచ్చాను, విజయ్కి 10 రూపాయలు ఇచ్చాను, మహర్షికి 10 రూపాయలు ఇచ్చాను. 3 బదులు 30 రూపాయలు పెట్టి ఉండాలి, 70 రూపాయలు ఉండాలి. 100లో 30 రూపాయలు పోతే 70 రూపాయలు ఉండాలి, మళ్ళీ 100 అవుతాయి. అది పరిపూర్ణత. పరిపూర్ణత కలిగినటువంటి ఆ రూములో ఏమున్నది? ఐశ్వర్యం ఉన్నది, ఐశ్వర్యపు గది ఉన్నది. మీరందరూ కూడా ప్రభుని అడగాలి, ప్రభు నాకు డబ్బులు మీరు ఎలా దాచిపెట్టుకోవాలి డబ్బులు? ప్రభు పరలోకంలో పేదవాళ్ళకి సహాయం చేయాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి, మరి బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయాలి, విధవరాళ్ళ పిల్లల్ని కాపాడాలి, మరి దిక్కులేని బిడ్డలను ఆశీర్వదించాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే ఆ డబ్బంతా ఎక్కడ? పరలోకంలో. నీకు ఇల్లు కట్టి దేవుడు ఆ ఇంట్లో ఐశ్వర్యాన్ని సిద్ధపరిచే తాళపు చేతులు నీకు ఇస్తాడు. కనుక మొట్టమొదటి గది ఏంటి? ఐశ్వర్యము అనే గది. అది ఓపెన్ చేస్తే నీ ఐశ్వర్యం తెలుస్తుంది, బంగారం అంతా తెలుస్తుంది. అబ్బో చెప్పలేనంత ఐశ్వర్యము, తరగని ఐశ్వర్యము, కరగని ఐశ్వర్యము. రెండోది ఏంటండి? ఘనత. ఘనత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఘనతకు ముందు వినయం ఉండాలి. వినయకు ముందు ఏముంటుందమ్మా? ఘనత. దెర్ ఈజ్ ఏ ఒబిడియన్స్ బిఫోర్ ద ఎగ్జాల్టేషన్ అన్నారు. ఘనత ఉండాలి. నేను చూడంగానే గణపరిచేతుడికి మాట్లాడాలి. గౌరవమో, ఎక్కడ చూసినా పలాని పాస్టర్ గారు అంటే గౌరవం ఉండాలి, పలాని స్టూడెంట్ అంటే గౌరవం ఉండాలి, పలాని మాస్టర్ గారు అంటే గౌరవం ఉండాలి,
గౌరవం ఉన్నటువంటి రూములో గౌరవము ఘనత ఉన్నటువంటి ఆ గదిని ఓపెన్ చేశాడంట. ఇదిగో రెండవ తాళపు చెవి. ఎన్ని తాళపు చెవులు? మొట్టమొదటి ఏంటిది? ఐశ్వర్యం అనే తాళపు చెవి. రెండు, ఘనత అనే రూము తాళపు చెవి. మూడవది స్థిరమైన కలిమి. స్థిరము, అస్థిరము, స్థిరము. స్థిరం అంటే కాన్స్టెంట్ ట్రెజర్ ఇన్ ద హెవెన్. అక్కడ అది ఎప్పుడు అరిగిపోదు, స్థిరం లేదు. ఇప్పుడు మన వాళ్ళు అంటారు కదా, డబ్బు ఎవరికి స్థిరం కాదంటాం. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు అనుకోండి, రేపటిగా 10 రూపాయలు ఉంటాయో లేదో తెలియదు, మనకు తెలియదు. కానీ దేవుడు ఇచ్చేటువంటి డబ్బులు ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి. స్థిరమైన కలిమి, అస్థిరమైన కలిమి కాదు. ఇవాళ ఉండి రేపు లేకుండా ఉంటాం, రేపు నుండి ఎల్లుండి లేకుండా ఉంటాం. యథేతల సంసారం కాదు. ఎప్పుడు కలిమి, స్థిరమైన కలిమి ఉన్నటువంటి గది చూపించి, ఇదిగోనయా దావీదు, నీ ఇంట్లో మూడవ గది పేరేంటి? స్థిరమైన కలిమి కలిగినటువంటి గది. 4వ గదిలో ఏముంటుంది అమ్మా? నీతి. దేవుడు మనకు నీతి. ద బేసిక్ ప్రిన్సిపల్, జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ రైచియస్నెస్. ఎన్నిసార్లు చెప్పినా సరే దేవుడు మనకి నీతి. నీ నీతి కాదు, స్వనీతి కాదు, ఇంకెక్కడో సొంతగా సంపాదించింది. దేవుడే నీకు నీతి. నీతి అనే పునాది మీద నీకు కట్టాడు. అది ఓపెన్ చేస్తే యేసుక్రీస్తు నీతిగా నీకు అనిపిస్తుంది. ఎన్ని గదులు మొత్తం? మొట్టమొదటి ఏంటంటే దావీదికి కట్టినటువంటి ఆ ఇంట్లో దేవుడు దావీదికి ఇచ్చినటువంటి తాళపు చెవులు 4 నాకు చాలా ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటి ఏంటిది? ఐశ్వర్యం అనే గది తలుపు, ఆ తాళపు చెవులు. రెండవది ఘనత అనే తాళపు చెవులు. 3 స్థిరమైన కలిమి అనే తాళపు చెవులు. 4 నీతి అనే తాళపు చెవులు. నీతిమంతులు మాత్రమే పరలోకములో క్వాలిఫైడ్ అవుతారు. నీతి లేకుండా పరలోకంలో పోలం. ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో, అయ్యా నేను పాపినయ్యా ప్రభు, నాకు జ్ఞానం లేదు, నాకు ఆలోచన లేదు, ఈ యొక్క 10th క్లాస్ ఎలా చదవాలో నాకు తెలియదు, ఈ ఇంటర్మీడియట్ ఎలా చదవాలో నాకు తెలియదు, ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో నాకు తెలియదు, సర్వీస్ కమిషన్లో ఎట్లా పాస్ అవ్వాలో నాకు తెలియదు అని ప్రభువుని అడిగితే, దేవుడు నీకు అక్షరం మొత్తం నేర్పుతాడు. మొదలుకొని మొత్తం నేర్చుకుంటే అది నీతి, దేవుని నీతి. నీ నీతి కాదు, దేవుని నీతి కలిగినటువంటి గది. ఎన్ని గదులు? ఒక ఇంట్లో దావీదుకు పరలోకంలో ఉన్న ఇంట్లో 4 గదుల యొక్క తాళపేతులు ఇచ్చాడంట. అంతటితో దేవుడు ఊరుకోలేదు సహోదరుడా, అంతటితో వదులు. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 43వ చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 43వ వచనములో ఇంకొక వరం ఇచ్చాడు దేవుడు దావీదుకి. చూడండి, 13వ అధ్యాయం 43వ చదువమ్మా. అపోస్తుల కార్యం 13:43. 43 అట్లా ఉందా? దావీదుకి ఇచ్చిన శ్రేష్టమైన వరాలు, దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరాలు ఎక్కడ చూడండి. 34 మరియు కుళ్ళు పట్టకుండా. ఎన్నది 34, 13:34 అమ్మ, క్షమించండి. లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన ఏ వరములయ్యి? పవిత్రమైన వరములున్న గది అది. వరం, పాటలు పాడటం ఒక వరం, బైబిల్ చదవటం ఒక వరం, ఏమండి ఒక వర్క్ చేయటం ఒక వరం. ప్రతి ఒక్కడు ఒక వరం ఇస్తాడు, ఒక గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ ఇవ్వకుండా దేవుడు ఎవరికి పుట్టించాడు. ప్రపంచంలో ఎవరు పుట్టినా సరే ఒక గిఫ్ట్ ఇస్తాడు. మొన్న నేను మార్ట్ వస్తుంటే బైపాస్ రోడ్డు పక్కన ఒక చెవిటి అబ్బాయి, చాలా లేత వయసు చిన్నపిల్లవాడు, ఒక చాక్ పీస్ తీసుకొని, రెడ్ చాక్ పీసు, బ్లాక్ చాక్ పీసు, గ్రీన్ చాక్ తీసుకొని యేసయ్య బొమ్మ వేసాడు. రోడ్డు మీద యేసయ్య బొమ్మ వేసాడు. వేస్తే ఎంత చక్కగా చూస్తున్నారంటే ఎంత చక్కగా అచ్చుగుద్దినట్టే
ఫోటోలో మనం యేసుప్రభుని ఎలా చూస్తామో ఆ విధంగా యేసుప్రభు మహిమ, యేసుప్రభు కిరీటము, శిరస్సు మీద పెట్టిన కిరీటము, ఆయన కారుతున్న రక్తము, చేతుల్లో గాయాలు అన్నీ కూడా రోడ్డు మీద వేసాడు, ఈ పరిధిలో వేసాడు. వేస్తే అందరూ కూడా చూసి ఆయనకి ఏం చేస్తారంటే ఒక పట్ట పరిచాడు, ఆ పట్ట మీద డబ్బులు వేస్తున్నారు. ఏమండి, అది ఒక వరం, అదొక గిఫ్ట్. పాటలు పాడలేడు పాపం, మాట్లాడలేడు పాపం, మూగివాడు ఏం వేసాడంటే యేసు ప్రభు బొమ్మ వేసాడు. అది గిఫ్ట్, వరం. దేవుడు నీకే వరం ఇచ్చాడో ఒక్కసారి పరీక్ష చేసుకో. ప్రతి ఒక్కళ్ళకు వరం ఇస్తాడు. చెవిటి వాళ్ళు చక్కగా రాస్తారు. ఏమంటే రాయటం ఒక వరం, పాడటం ఒక వరం, వాక్యం చెప్పటం ఒక వరం, పరిచర్య చేయటం ఒక వరం, ప్రార్థన చేయటం ఒక వరం. ఇన్ని వరాలు గనే గది ఏ వరాలు అవి? పవిత్రమైన వరములో దేవుడిచ్చే ప్రతి వస్తువు పవిత్రమైనది, ఎంతో పవిత్రమైనది. నువ్వు దాన్ని పొల్లుడు చేస్తున్నావు. ఎన్నో గది ఇది? 5వ గది. 5వ గదిలో ఏమున్నదంటే పవిత్రమైన వరాలున్నాయి. వరాలున్నాయి. దావీదు చిన్నప్పటి నుంచే వీణ వాయించగలడు. ఏమండి, దావీదు వీణ వాయిస్తుంటే లూసిఫర్ గడగడగడ ఉనిగిపోయేదంట. ఎక్కడ నేర్చుకున్నాడు? అది ఒక వరం. 5 రాళ్ళుతో చిన్న పిల్లవాడు, ఇంత పిల్లవాడు కనీసం యుద్ధ కవచం ధరించడానికి కూడా అంత ఎత్తులేడు, చాలా పొట్టివాడు. అయితే ఒక పొట్టివాడు ఆ కుర్రవాడు ఒక వరం అనేటువంటి ఆ గిఫ్ట్ని ప్రాక్టీస్ చేసి 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 5 రాళ్ళు తీసుకొని 5 అన్నదమ్ముల వాళ్ళు ఉన్నది 5 గొల్యాతుతో పాటు మొత్తం 4 ఉన్నారు. మొత్తం 5 అన్నదమ్ములు ఉన్నారు. వాడు అరిస్తే ఇశ్రాయేలు ప్రజలు చిన్న పిల్లలు కూడా పాలు తాగటం మానేస్తున్నారు అని చెప్పి ప్రభు చెప్పాడా, దావీదు నీకు నేను పవిత్రమైన వరాలు ఇచ్చాను కదా, వాటిలో ఒక వరం ఏంటి తెలుసా? షూట్గా ఏదైనా కొట్టాడంటే పడిపోవాల్సింది అంతే. నువ్వు ఆ వరాన్ని వాడంటే ఆ ఏట్లోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకొచ్చి, ఉన్నమైన రాళ్ళు తీసుకొచ్చి ఒక రాయితోనే ఆ గొల్యాతును కొట్టి చంపేసి దేశానికి ఏం తెచ్చాడండి? కీర్తి తెచ్చాడు. యుద్ధ ట్రైనింగ్ అంతా ఫెయిల్ అయిపోయింది. యుద్ధం నేర్పిన సైనికులంతా కూడా ఫెయిల్ అయిపోయారు. దేవుని యొక్క వరం కలిగినటువంటి దావీదు దేవుణ్ణి మహింపరిచాడు. నీకే వరం ఇచ్చాడో ఆ గదిలో ఉన్నాయి. నువ్వు అడగాలి ప్రభుని, ప్రభువా నాకు పరలోకంలో ఇల్లు కట్టావు కదా, ఇంటి తాళపు చేతులు ఇచ్చావు కదా, వరాలున్న గదిలో నాకున్న వరం ఏంటి అడగాలి. దావీదు అడిగాడు. ఏ వరాలు అవి? ఎలాంటి వరాలండి? పవిత్రమైనవి. ఎంతండి? అపవిత్రమైనవి కాదు, పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనవి తెలుసా? కీర్తనలు 12వ కీర్తన 6వ వచనం చదవండి. 12వ కీర్తన 6వ వచనం చూడండి ఒకసారి. ఎంత పవిత్రమైనవి అంటే యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి 7 మారులు కరిగి ఊదినంత వెండినంత పవిత్రం. వెండిని చూసారు ఎప్పుడన్నా? ఈ వెండి ఇది కాదు, వెండి ఒరిజినల్ వెండి ఉంటుంది. ఆ వెండినంట మట్టి మూసలో, మామూలు కొలివిలో కాదు, ఒక మట్టి మూసలో బాగా పొదుని పెట్టి ఎన్నిసార్లు కాలుస్తారు చందు? 7 times ఇట్ హ్యాస్ బీన్ ప్యూరిఫైడ్ ద సిల్వర్ మెటల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రెషస్ మెటల్. అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే, దాంట్లో మాత్రం మట్టి మూసలో దాన్ని కరిగించటమే, కానీ దానికి ఒక్కరో కూడా మట్టి అంటదు. అంత పవిత్రమైన వస్తువు దేవుడు నీకు ఇస్తాడు. నీవనుకుంటున్నావేమో పాటలు పాడటం నాకు చిన్నతనంగా ఉందండి, వాక్యం చదవడం నాకు చిన్నతనంగా ఉందండి, చర్చి పరిచర్య చేయడం నాకు చిన్నతనంగా ఉందండి అంటున్నాము. కాదు, పవిత్రమైనటువంటి వరం. పవిత్రమైన వరముల కలిగిన గదిని దేవుడు ఎవరికి చూపించాడండి? ఎన్నో చెప్పాలి. ఎన్ని ఇప్పుడు? 5 వరాలు కలిగినటువంటి, 5 సంపదలు కలిగినటువంటి ఒక ఇంటి తలుపు, ఒక ఇంటికి ఏయిలది దావీదీల్లో 5 తాళపు చేతులు కలిగినటువంటి ఆ
కుర్చీని ఇచ్చేసాడంట. ఎంత గొప్ప మాట అండి! ఎంత కృప కలిగిన వాడు దేవుడు, ఎంత దయగలిగిన వాడు. 112వ కీర్తన 3వ వచనం చదవండి. 112వ కీర్తన 3వ వచనం చదివితే ఇంకొక పవిత్రమైన మాటలు ఉంటాయి. 112వ కీర్తన 3వ వచనము, కలిమియు సంపదయు, తర్వాత ఏంటిది? కలిమి. ఏ పని చేశాడు నీకు కలిమే వస్తుంది. ఏమండి, నిన్న నేను ఊరికి వెళ్తుంటే ఈ పొగాకు బేరం సరిగా లేదని, ఆ బేరానికి రేట్లు సరిగా లేదని మీటింగ్ పెట్టారు. పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టారు పచ్చూరులో. అందరూ వచ్చారు. కానీ దేవుడు చేసే పని ఏంటి తెలుసా? దేవుడు నీకు ఏ వస్తువు ఇచ్చినా అది విలువైన వస్తువు. ఎంతమందికి సరిగా రేటు ఉండా లేకపోయినా దేవుని బిడ్డలకు రేటు ఉంటుంది. రేటు ఏందంటే, ఈ మీటింగ్ ఏంటంటే అన్నారు కదా, పొగాకు రేటు లేదండి, రేటు పెంచాలని మినిస్ట్రీ వస్తున్నాడు, అందుకు మీటింగ్ ఏర్పాటు చేయ, పబ్లిక్ మొత్తం జామ్ అయిపోయినాడు, ట్రాఫిక్ మొత్తం జామ్. అలాగే ఇది ఈ లోక సంబంధమైనటువంటి కలిమి. కానీ దేవుడిచ్చే కలిమి, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా సరే, నువ్వు ఏ పని చేసినా సరే, దేవుడు చెప్పిన పని ఏది చేసినా సరే, నీకు కలిమి కలిగిన నది, కలిమి కలిగినటువంటి గది. ఆ గది తాళపేతులు ఇచ్చాడు దేవుడు. ఎవరికిచ్చాడు? చెప్పాలి, ఎవరికిచ్చాడు? దావీదుకి. ఇదొక గది. ఈ గదిలో ఏమన్నది? కలిమి. నీకెప్పుడు కూడా కలిమి కలిగి ఉండాలి. ఒక ఇంట్లో ఎప్పుడు ఎతలెతలే, ఒక వస్తువు ఉంటే ఒక వస్తువు ఉండదు. ఒక బాధ కాదు, అన్ని సమకూడినట్టు ఇంకో ప్రాబ్లం వస్తుంది. అది నిజమైన ఆశీర్వాదం అంటే ఎప్పుడు కలిమి కలిగి ఉంటుంది. నోరు తెరిస్తే కలిమి. కనుక కలిమి ఐశ్వర్యవంతుడు దావీదు. తర్వాత తన కుమారుడు సొలొమోను ఐశ్వర్యవంతుడు. కనుక దేవుడు ఇచ్చిన కలిమి కలిగినటువంటి ఆ గది, తాళపు చేతులు. రెండోది చదవమ్మా. తర్వాత కలిమియు 112వ కీర్తన 3వ వచనం, కలిమియు సంపదయు. ఆ సంపదలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలో యేసుక్రీస్తులో గుప్తములై ఉన్నాయి. పరలోకపు దీవెనలు, పరలోకపు సంపదలు, భూలోక సంపదలు. మొత్తం ఎన్ని తాళపు చేతులు ఈ అధ్యాయంలో? దీంట్లో ఎన్ని? 3. ఒకటి కలిమియు, కలిమి కలిగినటువంటి గది. ఆ గది ఇచ్చాడు, తాళపు చేతులు దేవుడు ఇచ్చాడంట. ఎంత గొప్ప మాట అండి! నువ్వు ఎప్పుడన్నా ప్రాక్టికల్ చూసావా? ఒకసారి ప్రార్థన చేయి. ప్రభువా, పౌలు అడిగాడంట, పరలోకములో నేను ఐశ్వర్యవంతుడినేనా ప్రభువా? పరలోకం నాకు ఈ లోకంలో గది ఇచ్చావు కదా, నాకు ఇల్లు కట్టావు కదా పరలోకంలో, నా ఇంటికి తాళచేతులు దావీదుకి ఇచ్చినట్టు నాకెందుకు ఇవ్వంటే, దేవుడు అన్నాడంట, పరలోకములు నీ అంత ఐశ్వర్యం నీకు ఎవరు లేరన్నాడు. ఆయనకున్న పౌలుకున్న ఆస్తి అంట 7 వ్యాగన్లు అయిందంట. ట్రైన్లో పోతుంటే ఎన్ని వ్యాగన్లు అవుతుందండి ఆయన ఆస్తి మొత్తం? పౌలు గారి యొక్క ఆస్తి 7 వ్యాగన్లు. ట్రైన్లో ఒక వ్యాగన్ అంటే దగ్గర 15 పెట్టెలు ఉంటాయి. అలాంటి పెట్టెలు రైళ్లు 17 రైళ్లు ఉన్నటువంటి సంపద దేవుడికి ఇచ్చాడంట. దేవుడికి ఇచ్చినప్పుడు పరలోకములో తరగని సంపద ఏర్పరిచాడంట దేవుడు పౌలు గారికి. ఈ లోకం మనకు శాశ్వతం కాదండి. ఎంత ఆరోగ్యం కాపాడుకున్నా 80 సంవత్సరాలు నమ్మి రాగానే పరలోకం పోవాలి. పరలోకంలో ఇల్లు సంపాదించుకో, పరలోకంలో గదులు సంపాదించుకో, పరలోకంలో గదుల యొక్క తాళచేతులు సంపాదించుకో, ప్రభువుని అడుగు. కనుక దేవుని వాక్యం మనకు చెప్తుంది, స్థిరమైన కలిమి, సంపద, తరగని కలిమి దేవునికి ఇస్తాడు. ఇంకో మాట చెప్పుకొని దేవుని వాక్యం ముగించుకుందాం. 54వ యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు ఎక్కడ ఏ స్థలం చెప్పండి మీరు? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును పేరు పెట్టాడు.
ఇది ఎవరి ఇల్లండి? దావీదు ఇల్లండి. ఇది ఎవరి ఇల్లండి? పురుషోత్తమ ఇల్లండి. ఇది ఎవరి ఇదండి? ఫలానా పాస్టర్ గారి ఇల్లండి అని పేరు పెట్టి పిలిచిన నేను నీకు రహస్య స్థలములలో, ఎక్కడుందో ఓపెన్ కాదు అది, ఆ గది అంతా రహస్యం. ఎవరికి అది 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 తాళం చేతులు కలిగిన వాళ్ళకే తెలుసు. రహస్య స్థలములో మొరుగైన ధనమును, ఇంకోటి ఏంటి, అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులను నేను నీకు ఇస్తానన్నాడు. ఎంత నేను లెక్కేయలేదు ఎన్ని గదులో. ఇల్లు మాత్రం ఉన్నది, ఇంట్లో గదులు ఉన్నాయి. ప్రతి గది యొక్క తాళచేతులు ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. నీకు కూడా దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే, ప్రభువా నాకు పరలోకములు ఇల్లు కట్టు, ఇల్లు కడితే గదులు కట్టు, గదుల్లో ఐశ్వర్యం నింపు. ఏ ఐశ్వర్యం నేను తక్కువగా ఉన్నానో దాన్ని నేను ఫిలప్ చేసుకోవడానికి నాకు జ్ఞానం అని అన్నప్పుడు దేవుడు నిన్ను బహుగా తీస్తాడు. మన ఐశ్వర్యం ఎక్కడుందండి? దావీదుకి ఏమున్నది? పరలోకంలో ఇల్లు ఉన్నది. ఇంట్లో ఏమున్నాయి? గదులు ఉన్నాయి. ప్రతి గదిలో ఏమున్నది? రకరకాల దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు తాళం చేసి, ఇదిగో నీ ఇష్టం వచ్చినప్పుడు తలుపు తీ, నీ ఇష్టమైనప్పుడు సంపద తీసుకో, నీ ఇష్టమైనప్పుడు క్లోజ్ చేయమని చెప్పాడు. ఆ కృప దేవుడు మన అందరికీ ఈ రాత్రి సమయంలో దయచేయను గాక. తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. దావీదుకి పరలోకములో ఇల్లు కట్టి ప్రభువా ఆ ఇంట్లో ఉన్న గదులలో ప్రభు ఉన్న ఐశ్వర్యం యొక్క తాళపు చేతులను ఇచ్చిన దాన్ని బట్టి కూడా వందనాలు. మేము కూడా ఇది మొదలుకొని పరలోకంలో ఇల్లు కట్టుకొని ప్రభువా పరలోకంలో ప్రతి గదిలో ప్రభువా పరలోక సంబంధమైన సంపదలు ఈ లోకంలో సిద్ధపరచిన కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.